అమెరికా చదువులకు కొత్త గుబులంటండి. విదేశీ విద్యార్థులకు సోషల్ మీడియా వెట్టింగ్‌తో చెక్. ఏంటిది సోషల్ మీడియా వెట్టింగ్ అంటే? ఆహ్, అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం తెరపైకొచ్చింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వచ్చా లేదా అన్నది అంచనా వేయటం కోసం వారి ఆన్‌లైన్ యాక్టివిటీని తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అధికారులు నిశితంగా తనిఖీ చేయబోతున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారంట. ఈ మేరకు అమెరికా సన్నాహాలు చేపట్టింది. ఈ కారణంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూల అపాయింట్మెంట్ జారీ నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దేశంలోకి వచ్చేవారు ఎవరు, ఎలాంటి వారు, ఎందుకోసం రావాలనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి వారు ఏం చేస్తారు వంటి వివరాలు తెలుసుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంటుందని అమెరికా విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు. ఎవరైనా విద్యార్థి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే అతడి తీరు మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ విద్యార్థి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే అమెరికా విద్యా సంస్థలో చదువుకు అనుమతిస్తారట. వామ్మో! ఇక అంటే మీరు అమెరికా చదువుకోవడానికి వెళ్ళాలంటే మీ సోషల్ మీడియా కూడా చెక్ చేస్తారండి. మీ ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ చెక్ చేస్తారేమో. గతంలో కొంతమంది విద్యార్థులు, ప్రొఫెసర్ల సోషల్ మీడియాను సైతం అమెరికా తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాషా అలావి ఫోన్లో ఇరాన్ సుప్రీం నేత ఫోటోలను గుర్తించారు. అనంతరం ఆమె ఆన్లైన్ యాక్టివిటీని పరిశీలించి దేశ బహిష్కరణ చేశారు. అమెరికాలో కొన్ని విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో ఇదివరకు పాలస్తీనాకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులపై ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల జాబితా కూడా కోరింది. సోషల్ మీడియా వెట్టింగ్ విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియపై పెను ప్రభావం చూపడంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగా భారం పడుతుంది. 2024లో 2.7 లక్షలకు పైగా నమోదైన భారత విద్యార్థులతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 బిలియన్ ఆదాయం సమకూరింది. అమెరికా అధ్యక్షుడి సలహా సంఘం మాజీ సభ్యుడైన అజయ్ బుటోరియా తాజా పరిణామాలపై స్పందిస్తూ కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఇంటర్వ్యూని అమెరికా నిలిపివేయటం ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగిస్తుంది. ఈ అమెరికా వాడు ఏం చేసినా మొదట నష్టపోయేది మన ఇండియన్ స్టూడెంట్స్, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది పోతుంటారు కాబట్టి. కానీ ట్రంప్ వచ్చాక పాపం మన స్టూడెంట్స్ని ఏదో విధంగా ఇబ్బంది పెడతానే ఉన్నాడు. వాడు వస్తే ఏదో బాగుంటుంది అనుకున్నారు కానీ